ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేద్దును అంటున్నాడు ఆయన. ఆనాడు తన బిడ్డలకు ఏదైతే దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చి నెరవేర్చారో, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన గూర్చి ఎదురు చూస్తూ ఆయన మాట మీద ఆశ కలిగి బ్రతుకుతున్న నీతో కూడా ఈరోజు నీ తండ్రి అదే మాటను వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఎవరు నిన్ను అవమానించారో, ఎవరి ఎదుట నీవు ఒంటరినైపోయానో, ఇబ్బంది పడిపోయానో నువ్వు అనుకుంటూ ఉన్నావో, వారి ఎదుట, అలాంటి పరిస్థితుల ఎదుట దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను ఆశీర్వదించి ఆయన హెచ్చించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానము నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసుకో. చాలామంది వాగ్దానం విని ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చు ప్రభువా అని ఒక మాట మాట్లాడి ఊరుకుంటారు. అలా కాదండి. లేఖనం చెప్తుంది, దేవుడు తన వాక్కును పంపి వారు పడిన గుంటలోంచి పైకి లేవనెత్తాడు అని. ఈరోజు నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో పడిపోయి ఉన్నావో, ఎటువంటి కష్టాల మధ్య ఉన్నావో, ఎటువంటి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావో, దేవుడు తన వాక్కును నీ వద్దకు పంపించారు గనక వాక్యమై ఉన్న దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చెయ్యాలి. దేవుని సన్నిధిలో గోజాడాలి. తండ్రి, నువ్వు విలువైన వాగ్దానం ఇచ్చావు, నేను నమ్ముతున్నాను ప్రభువా, ఇది నా పట్ల నువ్వు నెరవేరుస్తావని, నువ్వు నా పట్ల జరిగించు నాయన కార్యము అని ప్రార్థన చెయ్యాలి. దేవుడు అంటూ ఉన్నారు చూడండి, ఎంత అద్భుతమైన మాట అంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు నన్నెవరు లేవనెత్తలేరు, నన్నెవరు విడిపించలేరు, నా కుటుంబాన్ని కట్టలేరు, ఈ మనుషుల్ని ఎవరు మార్చలేరా అని అనుకోవద్దు. దేవునికి అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. మనిషిగా నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటే నీ జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన వెనువెంటనే జరిగించగలడు. ఆయన అంటాడు కదా, ప్రయాసపడి నువ్వు భారం మోస్తున్నావా, నా వద్దకురా, నేను విశ్రాంతి ఇస్తానని. ఈరోజు నీ కూతుర్ని మోస్తున్నావేమో, నీ అల్లుని మోస్తున్నావేమో, నీ బిడ్డలను మోస్తున్నావేమో, అనేక రకాల ఇబ్బందులు నీ భుజం మీద పెట్టుకుని నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో. దేవుని సన్నిధికి రా. దేవునికి అప్పగించే భారం అంతా ప్రభువా నువ్వు చూసుకో నాయన, నీకు అప్పగిస్తున్నాను ప్రభు, ఇంక నాకు సంబంధం లేదు నాయన, నేను భరించలేకపోతున్నాను అని చెప్పి ప్రార్థన చేసి నువ్వు విడిచిపెట్టినట్టే కనుక దేవుడు ఒక గొప్ప విడుదలని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో నీ కన్నీరు వృధాగా పోలేదు, నువ్వు చేసిన ప్రార్థన వృధాగా పోలేదు. ఆయన చూశాడు కనుకనే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆయన. దేవుని సన్నిధిలో ఆయనని స్తుతించు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలడని నమ్ము. ఈ రోజు నుంచే నీ జీవితంలో అధికమైన మేలు, గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో పెట్టి నేను హెచ్చించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.